ఓ స్వప్న, రారా, నీకు నచ్చిన కూర వండాను. అయ్యో వదినా, నువ్వేం చేస్తున్నావు? పట్టకారు వాడవా ఏంటి? అయ్యో లేదు, నాకు కుష్ఠవ్యాధి వచ్చినప్పటి నుంచి నాకు వేడి చల్లదనం మధ్య తేడా తెలియడం లేదు. అన్నా, వదిన తన చేతుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది, లేదంటే చేతులకున్న ఎర్రదనం తర్వాత గాయంగా మారుతుంది. నేనిప్పుడే మితాని నక్కని పిలుచుకొనొస్తాను, తనే మీకు అంతా వివరంగా తెలియజేస్తుంది. చూడు గీత, నేను నీకు కొన్ని సులభమైన ఉపాయాలు చెప్తాను. నువ్వు వాటిని ఇంటి వద్దే పాటిస్తూ నీ చేతులను సంరక్షించుకోవచ్చు. మొట్టమొదటిది, మీ చేతుల్లో ఎరుపు, వాపు, పగుళ్ళు లేదా గాయాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ప్రతిరోజు చేతులను పరీక్షించుకోండి. ఉన్నట్లయితే వాటిని శుభ్రమైన గుడ్డ లేదా కట్టుతో కప్పి మీ చేతులకు విశ్రాంతివ్వండి. గట్టి చర్మాన్ని మృదువుగా చేయడానికి మీ చేతులను మంచి నీటిలో సుమారు 20 నిమిషాలు నానబెట్టండి. తర్వాత గట్టి గుడ్డ, కొబ్బరి పీచు లేదా లూఫాతో గట్టి చర్మాన్ని గీకి వేరు తొలగించండి. చర్మం పొడి పారకుండా ఉండేందుకు వెంటనే తడి చేతులపై నూనె రాయండి. ఇవే కాకుండా వంట చేసేటప్పుడు కాలిన గాయాల ప్రమాదాన్ని నివారించడానికి ఎల్లప్పుడూ వేడి వస్తువులు లేదా పాత్రలు మరియు పటకారులను మందపాటి గుడ్డతో పట్టుకోండి. అలాగే రోజువారీ ఉపయోగించే అన్ని కఠినమైన మరియు గరుకైన వస్తువులను ఒక మందపాటి వస్త్రంతో పట్టుకోండి. వదినా, ఈ విషయాలన్నీ గుర్తుంచుకోవడం చాలా అవసరం. నువ్వేం చింతించకు స్వప్న, నేను సహాయం చేస్తాను. ఇంకా మీ వదినని జాగ్రత్తగా చూసుకుంటాను. చాలా బావుంది రమేష్. ఇప్పుడు నేను చేతులకు వ్యాయామం చేసే పద్ధతి గురించి చెప్తున్నాను. మీ చేతికి నూనె రాసుకొని మీ తొడపై ఉంచండి. మీ మరో చేతిని దానిపై ఉంచి నెమ్మదిగా ముందుకు జరుపుతూ వంగిన వేళ్లను వీలైనంత వరకు నిటారుగా చెయ్యండి. ఈ వ్యాయామాన్ని రోజుకు 3 సార్లు చెయ్యాలి. సిస్టర్, ఈ ఉపాయాలన్నీ పాటిస్తే నా వేళ్లు బాగైపోతాయా? గీత, నువ్వేం బాధపడకు. నీ చేతులు వేళ్ల వంకర ఉందే, దాన్ని ఆపరేషన్ ద్వారా సరిచేయొచ్చు. నిజంగానా? సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. మీరు మాకు సరైన దారి చూపించారు. తమను తాము జాగ్రత్తగా చూసుకునేవారు వైకల్యం బారిన పడకుండా ఉంటారు.